ఇలా అంబేద్కర్ క్యాబినెట్ నుంచి ఇలా బయటకు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ క్యాబినెట్ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్ ఆగడాలు భరించలేక అవమానాలు భరించలేక బయటకు వచ్చి 50 కోటిలో బయటకు వచ్చిండు. ఇలా 52లో 1952లో అంబేద్కర్ ఎంపీగా పోటీ చేసిండు. 1952లో అంబేద్కర్ ఎంపీగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు కలిసి అంబేద్కర్ని ఓడించారు. 1952లో అంబేద్కర్ని ఓడించారు. 54లో ఉప ఎన్నికలు వచ్చినాయి. మళ్ళా ఉప ఎన్నికలు వస్తే స్వతంత్ర ఇండిపెండెంట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ పోటీ చేసిండు. మళ్ళీ ఓడగొట్టారు. ఓడగొట్టడం కాదు, అంబేద్కర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి అంబేద్కర్ని ఓడగొట్టింది. కానీ భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ నుంచి జనసంఘ్ ఉండే, అప్పుడు భారతీయ జనతా పార్టీ జనసంఘ్ ఉండే, జనసంఘ్ పార్టీ పశ్చిమ బెంగాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎమ్మెల్సీగా గెలిపించింది. జనసంఘ్ పార్టీ, మన పార్టీ జనసంఘ్ ఎమ్మెల్సీ గెలిపించింది. కాంగ్రెస్ పార్టీ ఓడిస్తే ఇలా జనసంఘే జనతా పార్టీ ఈరోజు ఇలా మనం ఎమ్మెల్సీ చేసినాం. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ ఓడించింది. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ మించిన దేశంలో మహానాయకుడు ఎవరు లేరు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరు కూడా భారతరత్న ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నెహ్రూ ఏం చేసిండే, ఆయనే మేధావని చెప్పి ఆయన క్యాబినెట్లో ఆయనే భారతరత్న ప్రకటించుకున్నాడు. నెహ్రూకు భారతరత్న ఆయనే ఇచ్చుకున్నాడు. ఇందిరాగాంధీకి భారతరత్న వచ్చేసింది. రాజీవ్ గాంధీకి భారతరత్న వచ్చేసింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మిగులున్నారు ఇస్తారు. ఇక రాజు వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళ భారతరత్నాలు వాళ్ళే వేసుకున్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఇవ్వలే. అంతెందుకు, బాబాసాహెబ్ అంబేద్కర్ మరణిస్తే ఢిల్లీలో 2 గజాల స్థలం కాంగ్రెస్ పార్టీ ఇవ్వలే. 2 గజాల స్థలం పడితే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఢిల్లీలో స్థలం ఇవ్వద్దు, బాబాసాహెబ్ అంబేద్కర్ను అనగొక్కాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర ఉండదు, ఆనవాళ్ళు లేకుండా చేయాలని చెప్పి ఢిల్లీలో అందరి నాయకుల యొక్క సమాధులు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ను ఢిల్లీలో సమాధి చేయకుండా ఉండడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ నిరాకరించడమే కాకుండా ఫ్లైట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ డెడ్ బాడీ పార్థివ జవాన్ని పంపిస్తే ముంబై పంపిస్తే ఈ ఫ్లైట్ ఛార్జీలు ఇవ్వాలి, ఈ ఫ్లైట్ ఛార్జీలు చెల్లించాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భార్యకు బిల్లులు పంపినటువంటి నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఒక మహనీయునికి స్థలం ఇవ్వకపోవడం కాదు, ఆయన పార్థివ దేహాన్ని ముంబై పంపిస్తే ఫ్లైట్లో పంపిస్తే ఫ్లైట్ ఛార్జీలు కూడా చెల్లించాలని చెప్పి బిల్లులు పంపిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇంతకన్నా అవమానం కాంగ్రెస్ పార్టీ ఇంకే ఉంటుందో ఆలోచించండి సార్. ఇట్లా కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానం చెప్తే ఒక్కరోజు సరిపోదు. ఇవాళ ఇంత ఘోరమైన అవమానాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎక్కడో బాబాసాహెబ్ అంబేద్కర్ స్థానం లేకుండా చేసింది. భావితలకు బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర తెలియవద్దు. కనీసం పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటం లేదు. వాళ్ళ దేశ విభజనను వ్యతిరేకించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, 370 ఆర్టికల్ను వ్యతిరేకించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకించింది కాబట్టి 370 ఆర్టికల్ తీసుకొచ్చేయాలా మన తెరుతీరు. అట్టడుగు వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలి. మన సిద్ధాంతాలకు అంబేద్కర్ ఆలోచన విధానాలకు దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొనే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్న విషయం తెలుసు. మనకు అందరూ తెలిసి వాళ్ళ 80 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అనే యోజన ఇస్తున్నాం. మనం 4 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కట్టించినాం. ఇంకా 3 కోట్ల మందికి కట్టించడానికి సిద్ధంగా ఉన్నాం. 12 కోట్ల మందికి టాయిలెట్స్ ఇచ్చినాం. ఇలా 52 కోట్ల మందికి ఇలా ఇంతవరకు బ్యాంకు మెట్లెక్కని మహిళలకు జన్ధన్ ఖాతాలు తెరిపించి 52 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ మనం చేస్తున్నాం. మనం ఉచిత గ్యాస్ ఇచ్చినాం. మనం సమ్మాన్ నిధి, కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చినాం. ముద్రా లోన్లు ఇచ్చినాం. ఇట్లా అనేక సంక్షేమ పథకాలను ఇవాళ దేశంలో పేదలకు అందించి ఇవాళ ఆర్థికంగా 11వ స్థానం భారతదేశాన్ని ఇవాళ 4వ స్థానం తీసుకొస్తామంటే ఇదన్నిటి కారణం ఆ మహనీయుడు అందించినటువంటి ఒక స్ఫూర్తి, ఆయన ఆదర్శంగా తీసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి ఈరోజు మనం ఉన్నాం. ఇలా ఈ జయంతి ఉత్సవాలు కేవలం భారతదేశంలో కాదు, ఏప్రిల్ 14ను రాష్ట్రీయ సమరస దినంగా మనం ప్రకటించాం. మనం మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఒక మన దేశంలో కాదు, ఇంతవరకు ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఏ వ్యక్తి చేయని ఒక సాహసం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది. 120 దేశాల్లో రాష్ట్రీయ సమరసత దినంగా
ఇవాళ 120 దేశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను నిర్వహించిన ఘనత ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని 120 దేశాల్లో ఇచ్చినాం. ఇలా కేసీఆర్ చూసినంత ముందు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ అవమని సేమ్ పివి నరసింహన్ కట్టిన అవమానించారు. పివి నరసింహరావు జయంతిని మొత్తం 150 దేశాలు ఇన్ని దేశాల్లో చేస్తామని ఇక్కడ ఏ దేశాల్లో చేయలే. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 125 దేశాల్లో ఇలా అంబేద్కర్ యొక్క జయంతిని నిర్వహించిన ఘనత ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంది. ఇవాళ 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బిల్లు తీసుకొచ్చినాం మనం. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది. మహిళలకు న్యాయం జరగడం అంటే కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీకి, ఇందిరాగాంధీకి, ప్రియాంక గాంధీకి న్యాయం జరిగితే దేశంలో మహిళలకు న్యాయం జరిగినట్టు కాదు. లేకుంటే మన అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్కు న్యాయం జరిగితే ఈ దేశంలో మహిళలకు న్యాయం జరిగినట్టు కాదు. స్టాలిన్ చెల్లె కనిమొలికి న్యాయం జరిగితే ఈ దేశంలో మహిళలకు న్యాయం జరిగినట్టు కాదు. శరద్ పవార్ కూతురు సుప్రియా సూలేకు న్యాయం జరిగితే ఈ దేశంలో మహిళలకు న్యాయం జరిగినట్టు కాదు. కింది స్థాయిలో ఉన్న మహిళ కూడా ఒక నాయకురాలు కావాలి. నాయకురాలు కావాలనుకున్న కింది స్థాయి మహిళ కూడా నాయకురాలు చూపెట్టాలి, వాళ్ళకి అవకాశం కల్పించాలి, అన్ని రకాల అవకాశం కల్పించాలి ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మహిళా రిజర్వ్ తీసుకొస్తే దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటున్నది. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ మహిళా బిల్లును అడ్డుకుంటూనే ఉన్నది. దీనికి కుంటి సాకులు చెప్పి ఇవాళ మహిళల యొక్క హక్కులను కాలరాసి మహిళలను నాయకులు రాకుండా చేసినటువంటి ఒక మూర్ఖత్వపు ఆలోచన కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ చరిత్రను తిరమరు చేసే ప్రసక్తి లేదు. అంబేద్కర్ భావితలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అంబేద్కర్ ఆదర్శప్రాయంగా ఉండాలి. అంబేద్కర్ జీవితం ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పండి. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే ఈ దేశంలోని మేధావి వర్గం నోరు మూసుకొని కూర్చున్నారు. మేధావర్గము అన్ని తెలిసి కూడా నోరెత్తకుంటే సమాజం బలహీనపడుతుంది, దేశం బలహీనపడిపోతుంది. ఇలా జ్ఞానవంతులైన అందరూ కూడా అంబేద్కర్ వారసురాలు జ్ఞానంలో. ఇటువంటి పరిస్థితుల్లో దేశానికి అన్యాయం జరుగుతున్నప్పుడు, దేశంలో తప్పులు జరుగుతున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పిదాలను తెలిసి కూడా దీన్ని ప్రశ్నించకుండా ప్రజలకు చెప్పకుండా ఉన్నటువంటి మేధావర్గం కాము ఉంటే వాళ్ళ దేశం అవాస్పాలిత విషయం వాస్తవం.